మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ముందు ఎల్&టీ సంస్థ ప్రతినిధుల విచారణ ముగిసింది. నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై కమిషన్ వరుస ప్రశ్నలు సంధించింది. నిర్మాణంలో నాణ్యత పాటించారా అని ప్రశ్నించింది. క్వాలిటీ కంట్రోల్ 100% పాటించామని ఎల్&టీ ప్రతినిధులు సమాధానమిచ్చారు. నిర్మాణంలో నాణ్యత పాటిస్తే బ్లాక్ 7 ఎలా కుంగింది, కుంగటానికి కారణాలేంటని కమిషన్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. బ్యారేజ్ వద్ద నీళ్లని నిల్వ చేయడం వల్ల కుంగిందని సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ మొట్టమొదటి డ్యామేజ్ ఎప్పుడు జరిగిందన్న కమిషన్ ప్రశ్నకు 2019లో తొలిసారి గుర్తించామని బదులిచ్చారు. అయితే వెంటనే సమస్య పరిష్కరించి ఉంటే ఇంతటి డ్యామేజ్ అయ్యేది కాదని ప్రతినిధులు వివరించారు. సబ్ కాంట్రాక్టర్లకు ఏమైనా ఇచ్చారా అని కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్టు కుంగటానికి దానికి కారణాలపై తాము రీసెర్చ్ చేశామని, నాటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని ఎల్&టీ సంస్థ ప్రతినిధులు చెప్పారు. కాఫర్ డ్యాం కాంట్రాక్ట్ పరిధిలోకి వస్తుందా అని, అడిషనల్ వర్క్ కిందకి వస్తుందా అని కమిషన్ అడిగింది. కాంట్రాక్ట్ కిందకే వస్తుంది కానీ కాఫర్ డ్యాం నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదని ప్రతినిధులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.